జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో జర్నలిస్టు సంక్షేమ సంఘం జేఎస్ఎస్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగాయి. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై జర్నలిస్టు సంక్షేమ సంఘం జేఎస్ఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ 914/2015తో పాటుపడుతుందని జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మనసని కృష్ణారెడ్డి అన్నారు. వారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు తక్కెలపల్లి శ్రీనివాస్ వారి సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి కన్నూరు రాజు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యుల సమక్షంలో కమిటీ వేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా బందెల రాజకుమార్ ను నియమించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ ను, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా వెన్నంపల్లి శ్రీనివాస్, సెక్రటరీ వర్నాల తిరుపతి, ఉపాధ్యక్షులు రావుల రాజకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంతిని రఘువీర ప్రసాద్, కోశాధికారి భీమనపల్లి ఓమేష్, కార్యదర్శి చిగురు అనిల్, సహాయ కార్యదర్శి ఎస్కే షకిల్ ఎన్నిక కావడం జరిగింది. సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు గాను కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మనసా వాచా కర్మేణ జర్నలిస్టుల సంక్షేమ సంఘంకి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని, రానున్న రోజుల్లో మరింత సభ్యులను తీసుకుంటామని నిర్ణయించడం జరిగింది. సమావేశంలో మహిళా సభ్యురాలు ఒడ్నాల లత, మాజీ జాతీయ కార్యదర్శి సబితం లక్ష్మణ్, కంది కృష్ణారెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి కన్నూరి జేష్ కుమార్, చంద్రగిరి శివ, బచ్చలి నర్సయ్య, బొంకూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జేఎస్ఎస్ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరపున మాసాని కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నన్ను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ముందుగా కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు. తర్వాత నన్ను నా పర్ఫార్మెన్స్ను చూసి నన్ను ఈ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జర్నలిస్టుల సంక్షేమం సంఘం కోసం నేను ఆర్నిశైలు పనిచేస్తానని, వారి సంక్షేమానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పదలుచుకున్నవన్నీ నా ముందు మాట్లాడిన మిత్రులు అందరూ చెప్పారు కాబట్టి ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఈ సంక్షేమ సంఘం కోసం, జేఎస్ఎస్ సంక్షేమ సంఘం కోసం నేను ఏళ్ళవేళలా నేను కృషి చేస్తున్నా. ఏ జర్నలిస్టుకి ఎటువంటి సమస్య వచ్చినా నన్ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఆ విషయంగా నేను వెంటనే స్పందించి మీకు తగిన న్యాయం చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. సుదినం, శుభదినం. జర్నలిస్టు సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గ నియామకానికి అందరినీ ఆహ్వానించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కొట్నాల తిరుపతి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దపల్లి జిల్లా ఉద్యమాలకు, చైతన్యానికి, మంచితనానికి, మానవత్వానికి ప్రజల మన్నన పొందుతూ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందుతున్న శుభ సందర్భంగా పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి జర్నలిస్టు సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా వెన్నంపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా ఒడ్నాల తిరుపతి, ఉపాధ్యక్షులుగా రావుల రాజకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంతిని రఘువీర ప్రసాద్, కోశాధికారిగా భీమనపల్లి ఉమేష్, ప్రచార కార్యదర్శిగా చిగురు అనిల్, సహాయ కార్యదర్శిగా షకిల్తో పాటు మరికొంతమందిని ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి సంస్థ తరపున, జర్నలిస్టు సంక్షేమ సంఘం తరపున వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరే ఈ నియామకానికి ఆమోదం తెలిపి హర్షధ్వానాలతో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసిన మరి రామగుండం, మంతిని, పెద్దపల్లి, ధర్మారం నుంచి వెళ్ళి వచ్చిన కార్యవర్గ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి జర్నలిస్టు సంఘం ఈ సంస్థ ఏర్పడడానికి ముఖ్య కారణం విధులు నిర్వహిస్తున్న ప్రతి విలేకరి, ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని డిమాండు. రెండవది, అర్హులైన జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి మరి నివాసం, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే డిమాండు. మూడవది, అతి ముఖ్యమైనది, మరి పిల్లల చదువులు చదివించాలంటే తల్లిదండ్రులు మరి భార్య పుస్తకాలు అమ్మిన ఫీజులు కట్టలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతి జర్నలిస్టు బిడ్డను ప్రభుత్వమే సొంతం చేసుకొని వారి ఫీజులు గవర్నమెంట్ ద్వారా చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవాలి. మరి ఇంకా సంక్షేమ ఫలాలు కూడా
అర్హులైన జర్నలిస్టు ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి. మరి జర్నలిస్టుకున్న ఏకైక లక్ష్యం ఒకటే, జర్నలిస్టులంతా ఒకటే. మరి ఇలా వ్యత్యాసాలు చూపుతూ కొంతమంది మనసులో గాయపరిచే విధంగా కొంతమంది వ్యవహరించడం ఈ సంస్థ నిర్బంధంగా ఖండిస్తుంది. అంతా సమానమే, అందరూ ఐక్యతతోటి జర్నలిస్టుల సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పడతారని నేను ఆశిస్తూ, నాకు ఇక్కడ ఈ సంస్థ లోపల జర్నలిస్టు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షునిగా మీ అందరి మనసు లోపల స్థానం దక్కినందుకు నా హృదయం పులకరించి నా మనసు ఎంతో హృదయంతో సంతోషాలతో ఉప్పొంగుతుంది. ఎందుకంటే సామాజిక రచయిత అంటే సమాజం గురించి అనునిత్యం ఆలోచిస్తూ సమాజంలో జరిగే సంఘటనలకు స్పందిస్తూ నేను ఒక రచయితగా పాటలు కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, సామెతలు కావచ్చు చేస్తున్న పనికి ఈరోజు మీ లోపల ఒక కుటుంబ సభ్యునిగా, ఒక ఆత్మీయ కుటుంబ సభ్యునిగా నన్ను చేర్చుకున్నందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది, అధికారులను కోరుతుంది. అందులో భాగంగా జర్నలిస్టులకు ఇప్పుడు ప్రజెంట్లీ రాష్ట్ర ప్రభుత్వము అక్రిడేషన్లు అనేది 2026, 2027కు సంబంధించిన అక్రిడేషన్లు జారీ చేస్తుంది. అందులో భాగంగా ఈ జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర కమిటీలో, రాష్ట్ర అక్రిడేషన్ కమిటీలో ప్రాతినిధ్యం అంటే గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జర్నలిస్టులందరికీ, ప్రతి ఒక్క జర్నలిస్టులకు, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అట్లాంటి ఏం తేడా లేకుండా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ తప్పనిసరిగా అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ విద్యా సంస్థల్లో రాయితీ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రతి జర్నలిస్టు అనారోగ్య కారణాల వల్ల, జ్వరాల వల్ల, రోడ్డు ప్రమాదాల వల్ల చాలామంది జర్నలిస్టులు అనారోగ్యంగా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా ప్రైవేటు ఆసుపత్రిలో కూడా రాయితీ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో ఆందోళన చేస్తున్నారు జర్నలిస్టులు. గత రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్లో కూడా అనేక హామీలు ఇచ్చింది, అది కూడా నెరవేరలే. తర్వాత ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2.5 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా అసలు దాన్ని ఊసు ఎత్తలేదు. ఏదో విధంగా జర్నలిస్టు సంఘాల నాయకులను మభ్యపెడుతూ వస్తుంది. ఆ జర్నలిస్టు సంఘాల నాయకులు కూడా ఇంటి స్థలాల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు, పోరాటం చేయట్లేదు, ప్రభుత్వానికి పెద్దగా విన్నవించినట్టు కనిపించలేదు. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇంటి స్థలాలు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అది పెద్దపల్లి నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తామని చెప్పేసి వెంటనే ప్రభుత్వం కూడా ఈ విషయంలో పునరాలోచించాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అక్రిడేషన్ల సంబంధించినది ఆ ప్రక్రియ వెంటనే ముగించిన వెంటనే జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో ఈ కార్యాచరణ అనేది ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.